బైబిల్ మనకు ఒక మాట చెప్పిందండి. ఈరోజు ఈ లైన్ని మీరు పట్టుకొని వెళ్ళాలని నేను ఇష్టపడుతున్నాను. బైబిల్ మనకు ఒక మాట చెప్పింది. అదేంటో జాగ్రత్తగా చూడండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం అంటే, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా నంబర్ 1 ఏంటి చెప్పండి? జాగ్రత్తం. పరిశుద్ధ ఆభరణములను ధరించుకోవాలంటే వాక్యం మనల్ని వేటిని చంపేసుకోమని చెప్తుంది చెప్పండి? నంబర్ 1 మొదటిదేంటి? జారత్వం. జారత్వం అంటే ఏంటో తెలుసా అండి? జారత్వం అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఈ రోజుల్లో బోధ పైన చేసేసరికి, క్లియర్గా దాని గురించి మాట్లాడకపోయేసరికి ఎవరి హృదయమో పొడవబడట్లేదు. కాబట్టి ఈరోజు దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, మీ హృదయాలు పొడవబడాలి. కాబట్టి ఏ విషయం గురించి అయినా క్లుప్తంగా నీట్గా మాట్లాడితేనే ఆ విషయాల మీద మనం జాగ్రత్త కలిగి ఉంటాం. కాబట్టి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా యవ్వనస్తులు నా మాట ఆలకించండి. అదేంటంటే, దేవుడు కొన్ని వాటిని చంపేసుకోవాలి అని మనకు చెప్పాడు. బైబిల్ని ఫాలో అవ్వాలని ఉందండి అని ఎంతమంది ఆశిస్తున్నారు? బైబిల్ని ఫాలో అవ్వాలని మనందరికీ ఉంటుంది, బైబిల్ని ఫాలో అవ్వాలని. అయితే నూతన నిబంధనలో బైబిల్ని ఫాలో అవ్వాలంటే కొన్ని విషయాలు చెప్పాడు. అందులో మొట్టమొదటిగా దేవుడు అన్న మాట ఏంటంటే, భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును. గుర్తుపెట్టుకోండి, ఏంటది? జారత్వము. జారత్వం అంటే ఏంటో తెలుసా? వివాహానికి ముందే లైంగికంగా కలవడం. అది మంచిది కాదు. ఈరోజు బెంగళూరు ట్రెండ్ ఎలా ఉందనంటే, ఓయో రూమ్స్ ఎక్కువ వచ్చేసింది కదా, ఎక్కడ చూసినా ఇదే గొడవ, ఇదే సంత, ఎక్కడ చూసినా ఇది ఎక్కువ అయిపోయింది. ఈరోజు కాలేజీ చదువుకునే పిల్లలండి చదువుకోవడానికి బెంగళూరుకు వచ్చారు. తల్లిదండ్రులు నమ్మి వారిని పంపిస్తే చదువుకోవడానికి వచ్చిన పిల్లలు పీజీలలో ఉంటూ వాళ్ళు చేస్తున్న నీచమైన కార్యక్రమాలు ఏంటో తెలుసా? విచ్చలవిడితనముగా ఓయో రూమ్లకు వెళ్ళి విచ్చలవిడిగా తమ శరీరాలను అప్పగించేసుకొని పాపం చేస్తున్నారు. దేవుడు అంటున్నాడు, జారత్వాన్ని ఏం చేయాలంటున్నాడు? దేవుడు చంపేసుకో అని అంటున్నాడండి. నేను ఈ వాక్యాన్ని ఎందుకు మీకు హెచ్చరిస్తున్నానంటే, జారత్వం అనేది చాలా భయంకరమైన పాపం అండి. శరీర కోరికలను రేపే పాపం అండి అది. ఈ పాపం ముఖ్యంగా ఎక్కువ శాతం యవ్వనస్తులు ఆ ట్రాప్లోకి పడిపోతుంటారు. ఎందుకో చెప్పనా? మీరు ఎక్కువగా ఏదైతే చూస్తారో, ఏదైతే ఎక్కువగా వాటిని ఆ దృశ్యాన్ని చూస్తారో, అవి చూసినప్పుడు వాటితో మీరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఈ ఇన్ఫ్లుయెన్స్ మీ శరీరాన్ని పాడు చేస్తుంది. అది పాడైందా దేవుని మాట వినదు. తెలుసా? ఈ శరీరం అండి దేవుని మాట వినదండి, బైబిల్కి చోటు ఇవ్వదండి. ఈ శరీరానికి బైబిల్ అంటే ఇష్టం లేదండి. ఈ శరీరానికి దేవుని మాటలంటే ఇష్టం లేదండి. ఇది నేనన్న మాటలు కాదండి, ఇది బైబిల్లో ఉన్న మాటలే. చూడండి, బైబిలే ఈ మాట చెప్పింది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఏలనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడుతుందా? లోబడదా? లోబడుతుందా? లోబడదా? లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. ఇప్పుడు చెప్పండి, ఈ శరీరం బైబిల్కి లోబడుతుందా? ఈ శరీరము బైబిల్కి లోబడుతుందా? నాకు సమాధానము కావాలి. లోబడదు. లోబడతాను అన్నప్పుడు ఇప్పుడు బైబిల్ ఏం చెప్పింది? జారత్వమును చంపేసుకొని అన్నారు. అయితే ఈ వాక్యాన్ని కొంతమంది వింటారు, మనకు వర్తించదులే, ఏటట మనకు వర్తించదు అని అనుకుంటుంటారు. నో, లేదండి. దయచేసి నేను చెప్తున్నాను, యవ్వనస్తులకు ముఖ్యంగా చెప్తున్నాను, మీ యవ్వన ప్రాయంలో మీ యవ్వనాన్ని మీరు ఖచ్చితంగా మీరు కాపాడుకోవాలండి. వివాహం అయ్యేంత వరకు కూడా మీ శరీరాన్ని పరాయి పురుషుడు కానివ్వండి, పరాయి స్త్రీ కానీ ముట్టడానికి వీలు లేదు. అలా మిమ్మల్ని మీరు భద్రంగా పరిశుద్ధంగా మీరు కాపాడుకుంటేనే పరిశుద్ధ ఆభరణములను మీరు ధరించుకున్నట్టు. అప్పుడే మీకు దేవుని ఆశీర్వాదము, దేవుని సన్నిధిలో ఉండే భాగ్యము మీకు ఉంటుంది. కాబట్టి ముందు దేవుడు అంటున్నాడు, జారత్వాన్ని ఏం చేయాలి? చంపేసుకో అని అన్నాడండి దేవుడు. దాని తర్వాత రెండవది ఏంటో చూద్దాం. రెండవది ఏంటంటే అపవిత్రత. జాగ్రత్తగా వినండి. ఈ అపవిత్రత అంటే అపవిత్రమైనది ఏదైతే ఉందో దానికి మనము దూరంగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. తిమోతితో మాట్లాడుతూ పౌలు గారు ఒక మాట అన్నాను, తిమోతి, దైవజనుడా తిమోతి, యవ్వన ఈచెల నుండి పారిపో.
మనకు ఈ వాక్యాలు బాగా తెలుసండి మనకు. కానీ నిజంగా ఇలాంటి కొన్ని అపవిత్రతలు మన చుట్టూ ఉన్నప్పుడు వాటి నుంచి నిజంగానే మనం పారిపోతున్నామా? ఆలోచించండి ప్రియులారా. ఒకప్పుడు ఉన్న పరిస్థితి కాదండి ఇప్పుడు. ఒకప్పుడు సొదొమ గొమొర్రా బాగున్నదేమో, ఇప్పుడు దానికంటే నీచంగా తయారైపోయిన పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది. ప్రతి మనిషి చేతిలో అపవిత్రమైనది ఉంది. అదేంటో చెప్పనా? పోనీ మీరు చెప్తారా? బాగానే పట్టుకున్నారండి మీరు, బాగానే వింటున్నారు. అంటే ప్రతి మనిషి చేతిలో ఉండేదేంటి? సెల్ ఫోను. జియో నెట్ ఎప్పుడైతే వచ్చిందో, ఇంటర్నెట్ ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో, పాపం ఇంకా 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 విస్తరించిందండి. ఇంకా 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 విస్తరించిందండి. నాకు ఒక సహోదరుడు ఫోన్ చేసి ఒక మాట చెప్పుకున్నాడు. అన్నయ్య, ఒకప్పుడు నాకు కొన్ని ఆలోచనలు ఉండేవి, ఆ ఆలోచనల నుంచి నేను బయటికి రాలేకపోయేవాడిని. సో నాకు ఆ ఆలోచన కలిగినప్పుడు కొన్ని చూడకూడని దృశ్యాల్ని నేను ఇంటర్నెట్కి వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చొని చూసేవాడిని. అది కూడా వారానికి ఒకసారో 15 రోజులకి ఒకసారో అలా ఉండేది. కానీ ఫోన్ వచ్చినప్పటి నుంచి ఈ దృశ్యాలు ప్రతిరోజు చూస్తున్నాను. నాకు వీటి నుంచి ఎలా బయటికి రావాలో నాకు అర్థం కావట్లేదు అని అంటున్నాడండి. ఈరోజు ఒకవేళ నీ పరిస్థితి కూడా అలాగే ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ ఏ యాప్స్ అయితే మిమ్మల్ని పాడు చేస్తున్నాయో, ఏ ఏ దృశ్యాలైతే మిమ్మల్ని పాడు చేస్తున్నాయో వాటన్నిటి నుంచి దూరం అయిపోవాలండి. వాటన్నిటి నుంచి దూరం అయిపోవాలండి. రీసెంట్ స్టడీస్ చెబుతున్నాయి, ఏమనో తెలుసా? అసలు ఈ చైనా వాళ్ళు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా కానివ్వండి, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యాప్స్ను వాళ్ళు రెడీ చేసుకున్నప్పుడు వాళ్ళ ఆల్గరిథమ్స్ వేరేలా ఉన్నాయంట. ఇండియాలో ఉన్న ఆల్గరిథమ్స్ వేరేలాగా ఉన్నాయంట. బహుశా ఆల్గరిథమ్స్ అంటే మీకు అర్థం కాకపోవచ్చు, నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకు మీరు కనుక యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మీరు వీటిని తీశారని అనుకోండి, మీకు ఉపయోగపడే వీడియోలు చూపించారు వాళ్ళు. మీ సజెషన్లోనికి మీకు ఉపయోగపడే వీడియోలు చూపించారు వాళ్ళు. మీకు ఉపయోగపడనవి, వ్యర్థమైనవి ఇవే మీకు కనపడుతుంటాయి. ఈరోజు యవ్వనస్తులు అంతా కూడా దేనికి ఎక్కువగా అడిక్ట్ అయిపోయారనంటే ఆ వంటల ప్రోగ్రాంలు. కొంతమంది పేర్లు చెప్తూ ఉంటారు, ఫలానా వాళ్ళు ఇలా ఉంటారు, వీళ్ళు వంటలు ఇలా చేస్తారని. కొన్ని వంటల ప్రోగ్రాంలు కానివ్వండి, లేకపోతే మిగతా రిమైనింగ్ వాటికి ఉంటాయి కదా ఆ ప్రోగ్రామ్స్, ఏదైతే యూట్యూబ్లో ఎక్కువగా లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా కనపడుతుందో వాటిని చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. వాళ్ళ ఆల్గరిథమ్స్ ఎందుకు రాశారంటే మీరు ఎదగకూడదని. మీకు మంచిగా నాలెడ్జబుల్ కలిగిన ఇన్ఫర్మేషన్ ఏ వీడియోస్ మీ దగ్గరికి రావు. ఎందుకంటే ఆల్గరిథమ్స్ అలా మార్చారంట. అందుకే వ్యర్థమైనవన్నీ కనపడుతుంది. ఆ వ్యర్థమైనవన్నీ మనం ఏం చేస్తున్నాం? వాటిని చూసుకుంటూ ఉంటున్నాం. అయితే దేవుడంట పరిశుద్ధ ఆభరణములు కలిగి ధరించుకొని ఉండండి అని అన్నాడు. ఎందుకు ప్రభు అని అంటే ఆయన ఒక మాట చెప్పాడు. ఎందుకో ఏంటో చూడండి, ద్వితీయోపదేశకాండం చూడండి. ఎందుకో ఆ మాట, ద్వితీయోపదేశకాండం 23:14 నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నంబర్ 1. తర్వాత ఏంటి? నీ శత్రువులను నీకు అప్పగించుటకును, నంబర్ 3 ఏంటి? నీ పాలెములో సంచరించుచుండెను గనక. ఆయన ఏమన్నాడు చూడండి దాని తర్వాత, ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండానట్లు నీ పాలెము అర్థం కాలేదా? సరే, పాలెము అనే దగ్గర కాసేపు పక్కన పెట్టి నీ ఇల్లు అని పెట్టుకొని చదవండి. నీ ఇల్లు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు ఏం చేస్తాడంట? విజిట్ చేద్దామని దేవుడు ఇంటికి వస్తాడట. అంటే నీ పాలెంలో సంచరించుచుండెను గనుక ఆయన నీలో అసహ్యమైన దేనైనా చూచాడని అనుకో, ఏం చేస్తాడంట? అలాగే రిటర్న్ వెళ్ళిపోతాడట. అర్థమైందా? ఇప్పుడు దేవుడు సరే పరిశుద్ధ ఆభరణాలు సంఘంలోనే ధరించుకున్నాడా, చర్చిలోనే ధరించుకొని అలా ఉంటాడా, లేకపోతే ఇంట్లో కూడా అలాగే ఉంటాడా అని దేవుడు వచ్చి విజిట్ చేస్తాడంట. అలా విజిట్ చేసినప్పుడు మనమే గనక దేవుడు వచ్చి విజిట్ చేసే టైంలో మంచిగా లుంగి కట్టుకొని ఒకాకేసుకొని చూడకూడని దృశ్యాలు ఫోన్లో కూర్చొని చూస్తూ కాలు ఊపుతూ చూస్తున్నాం అనుకోండి, దేవుడు చూడడానికి వస్తాడంటే ఇక్కడ ఏం చేస్తున్నాడో చూద్దామని వచ్చి చూడగానే వారిని పరిశుద్ధంగా బ్రతుకుతాడని అనుకున్నాను. ఈడు ఇంతే
వీడు ఇలాగే అయిపోయాడు అని అనుకొని దేవుడు ఏమైపోతాడంట, అక్కడ ఉంటాడంటనా, విడిచిపెట్టి వెళ్ళిపోతాడంటనా? విడిచిపెట్టి వెళ్ళిపోతాడంట ప్రియులారా. అంటే దేవుడు లేని ఇల్లు వ్యర్థమైపోతుందండి, అది నాశనం అయిపోతుందండి. అది దేవుని సన్నిధిలో మనమందరము నిత్యము ఉండాలంటే దేవుడు ఏమన్నాడంటే, మనలో అసహ్యమైనది ఏది కూడా దేవునికి కనపడడానికి వీలు లేదంట. అందుకే భక్తుడు అంటాడు కదా, కీర్తనకారుడు ఏమంటాడు, ఒక మాట అంటాడు చూడండి, 101వ కీర్తన 2వ వచనం. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. చాలండి. ఇప్పుడు చూడండి అక్కడ ఏమని రాయబడిందో. ఇప్పుడు దావీదు గారు రాసిన కీర్తన ఏమని అన్నాడో చూడండి. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు అంటే దావీదు గారు ఏం చేస్తున్నారు చెప్పండి? వెయిటింగ్ చేస్తున్నాడండి బాబు. ఏం చేస్తున్నాడు? వెయిటింగ్. ఎవరికి? దేవా నువ్వు ఎప్పుడు వస్తావు దేవా మా ఇంటికి? ఆయన వెయిట్ చేస్తున్నారు. మరి మీరు వెయిట్ చేస్తున్నారా దేవుడు మీ ఇంటికి రావాలని? ఈయన వెయిట్ చేస్తున్నాడట. చూడండి దాని తర్వాత, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. ఎక్కడంట? దేవా నీ సన్నిధిలోనే కాదు, నా ఇంట్లో కూడా నేను ఎలా ఉంటానో యథార్థంగా నేను నడుచుకుంటానని అంటున్నాడు. దాని తర్వాత, నా కనుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. ఎంత అద్భుతమైన మాట అండి. నా కళ్ళ ముందు అపవిత్రమైనది ఏది కూడా కనపడనివ్వకుండా అవి ఏమున్నాయి వాటన్నిటిని కూడా నేను దూరం పెట్టేస్తాను, అవేవి నేను ఉంచుకొనను అని అన్నాడు. ఏంటంటే ఇది మొబైల్ లేని కాలంలోనే దావీదు గారు ఈ మాట అన్నారనంటే, ఇప్పుడు మొబైల్ ఉన్న కాలం ఇది. ఈ కాలంలో మనం ఈ విధంగా అనగలమా? ఏ అపవిత్రతయు నా కళ్ళ ముందు ఉండకూడదని నిర్ణయాన్ని మనం తీసుకోగలమా? దేవుని కొరకు బ్రతకాలి అని అనుకుంటే సరిపోదండి. దాని కొరకు ఖచ్చితంగా మనం అందరము ప్రయాసపడాలి ప్రియులారా. నిత్యమైన లోకాన్ని పొందుకోవాలంటే దేవుడు అంటున్నాడు, ముందన్నాడు జారత్వాన్ని చంపేసుకొని అన్నాడు. రెండవది అపవిత్రత ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి జోలికి కూడా వెళ్లకుండా వాటన్నిటిని కూడా చంపేసుకొని అన్నాడు. తర్వాత మూడోది ఏంటో తెలుసా? కామాతృత అని అన్నాడు. అంటే మీరు ఆలోచించండి, ఈరోజు మనిషి విచ్చలవిడిగా పాపం చేయడానికి కారణము కామమే ప్రియులారా. ఇది ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తుందండి, ఎంతోమంది జీవితాలను పాడు చేస్తుందండి. ఇది మంచిది కాదండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లుక్స్ను బట్టి ఎవరితోనూ ఎప్పుడు ముందుకెళ్ళకండి, స్నేహం చేయకండి. అది మీకు మంచిది కాదు. మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుందండి. నాతో ఒక సహోదరుడు వచ్చి, సండే స్కూల్ తీసుకున్న సహోదరుడు, అతను వచ్చి ఏమంటున్నాడంటే, అన్న నేను సండే స్కూల్ తీసుకుంటుంటే ఒక చెల్లి వచ్చేది. ఆ చెల్లి వస్తున్నప్పుడు ఆ సండే స్కూల్లో కూర్చునేది. నేను కూడా నిదానంగా వాక్యం చెప్తూ బలపరుస్తూ ఉండేవాడిని. అయితే కొంతకాలం అయిన తర్వాత నాకెందుకో ఆ పాపతో నేను చాట్ చేయడం నేను మొదలుపెట్టాను. అలా చాటింగ్ చేయడం మొదలైనప్పుడు ఆ చాటింగ్ కాస్త చాలా స్నేహం దగ్గర పెరిగింది. ఆ దగ్గర కాస్త పెళ్లి దాకా వెళ్ళింది. ఇంక బాగా ప్రేమించేశాను. ఇప్పుడు ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను. మీరు ఏమంటారు అని అన్నాడండి. ఏటట మీరు ఏమంటారు? మీరేమంటారండి? మీరు మౌనంగా ఉన్నారు కదా, నేను ఒక నిమిషాల మౌనంగా ఉండిపోయాను. ఇదేంటిది, ఏం చెప్తున్నాడు? సండే స్కూల్ అంటున్నాడు, వస్తున్న పాపని ఇష్టపడ్డాను అంటున్నాడు. అసలు పరిచర్య అంటే ఏమనుకుంటున్నారండి? అసలు పరిచర్య అంటే ఏమనుకుంటున్నారు? చూసే చూపులో పరిశుద్ధత ఉండాలండి, మాట్లాడే మాటలో పరిశుద్ధత ఉండాలండి, చేసే పనిలో పరిశుద్ధత ఉండాలండి, పరిశుద్ధ ఆభరణములను ధరించుకొని ఆయన సన్నిధికి రావాలండి. ఎంత భయంకరంగా తయారైపోయిందండి ఈరోజు, ఎంత భయంకరంగా తయారైపోయింది పరిచర్య. ప్రియులారా, అపవిత్రమైన కామంతో కూడిన పరిచర్య మంచిది కాదండి, అది మంచిది కాదు. పరిచర్యలో ఉన్నప్పుడు ఎవరు వచ్చినా వాళ్ళందరూ కూడా సంఘ బిడ్డలు అన్నప్పుడు సంఘ బిడ్డలుగానే చూడాలి. ఎవరిని ఏ దృష్టితో చూడాలో ఆ దృష్టితోనే చూడాలి. అక్క వయసు గలవారిని అక్కగా చూడాలి, చెల్లి వయసు గలవారిని చెల్లిగానే చూడాలి, అమ్మ వయసు గలవారిని అమ్మగానే చూడాలి, అన్న వయసు గలవారిని అన్నగానే చూడాలి. అది బైబిల్ పెట్టిన నిబద్ధత మనకు. కానీ మనం దానిని దాటెళ్ళిపోయి లుక్స్కి వెళ్ళిపోయి తర్వాత ఉన్న అందానికే వెళ్ళిపోయి ఈరోజు ఎక్కువ పాపాలు జరిగిపోతున్నాయండి.
ఒక్కసారి లైఫ్లో మిస్టేక్ జరిగిందా చాలా కష్టమండి. అందుకే మొదటి రోజు చెప్పాను నేను, దావీదు గారు తిన్న దెబ్బ మామూలుగా లేదది. ఆయన జీవితాంతము గుర్తుండిపోయేలాగా దేవుడు శిక్షించాడండి. జీవితాంతం ఆయన చచ్చేంత వరకు ఆ పాపం ఆయనను వెంటాడిందండి. అందుకే వీటి జోలికి వెళ్ళకూడదని దేవుడు అంటున్నాడు. కాబట్టి కామాతురతను కూడా ఏం చేసుకోమని అంటున్నాడు? చంపేసుకోవాలని అంటున్నాడు. ఇది అవునా? అవసరం అంటే అవసరమే. ఏ స్త్రీని కూడా, పరాయి స్త్రీని కూడా మోహపు చూపుతో చూడకూడదని ఒక గట్టి నిర్ణయం కావాలండి. వీటన్నిటికి సంబంధించి, దీనికి సంబంధించి మనకు రోల్ మోడల్గా బైబిల్లో ఎవరైనా ఉన్నారనంటే మనకు యోబు గారు కనపడతారండి. యోబు గారు కనపడతారు. ఆయన ఏమంటాడో చూడండి, యోబు గ్రంథం. ఆయన ఏమంటాడో చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయం. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, చదవండి సిస్టర్. కన్యకను నేను ఎలాగూ చూచుదును. చూడండి, నా కన్నులతో నేను నిబంధన చేసుకొంటిని అని అంటున్నాడు యోబు గారు. కన్నులతో ఏం చేసుకున్నాడంట? రెఫరెన్స్ అర్థం కానీ 31:1 నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకును నేను ఎలాగూ చూచెదను, అలాగూ చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును. పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమైపోవాలి అని ఆలోచించాలండి. బైబిల్ ఉన్న మాటలు ఏమైపోవాలి అని ఆలోచించాడండి. నిజంగా దేవుడు అంటున్నాడండి, పరిశుద్ధ ఆభరణములు నువ్వు ధరించుకోవాలంటే కొన్ని వాటిని నువ్వు చంపేసుకోవాలి. అందులో మొదటిది జారత్వం, రెండోది అపవిత్రత, మూడవది కామతురత్వము. ఇప్పుడు నాలుగోది ఏంటో చూద్దామా? కొలస్సీయులకు రాసిన పత్రిక. దురాశ. ఏంటండి అది? దురాశ. ఆశ ఉండొచ్చు, తప్పులేదు. ఏముండకూడదు? దురాశ ఉండకూడదు. ప్రతి దానిని అన్యాయంగా సంపాదించుకోవాలని అనుకోవడం, ఇది చాలా చాలా ప్రమాదము ప్రియులారా. ప్రతిదీ అన్యాయంగా కావాలని లాక్కోవడం, ఇది చాలా చాలా ప్రమాదము ప్రియులారా. కాబట్టి దేవుడు అంటున్నాడు, దురాశ మనకు ఉండకూడదు అని అంటున్నాడు. సేవలో దురాశ ఉండకూడదు, పరిచర్లో దురాశ ఉండకూడదు, దేవుని కోసం చేసే పనిలో దురాశ ఉండకూడదండి. యథార్థంగానే చేయాలండి, యథార్థంగానే చేయాలి. కొంతమంది ఉంటారు, సేవపరంగా ఏ రకంగా ఇన్కమ్ వస్తుందో చూసుకుంటారు. ఇన్కమ్ ఎలా వస్తుంది, ఎవరిని పట్టుకుంటే వస్తుంది, ఏం చేస్తే వస్తుంది, సో అడ్డమైన మార్గంలో వెళ్ళి కూడా సంపాదించుకోవాలని ఆలోచిస్తుంటారు. అది దురాశ అండి. అది దురాశ గర్భం ధరించి పాపాన్నే కంటుందండి. కాబట్టి దురాశ జోలికి మనము వెళ్ళకూడదని బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా. బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు మనం చూస్తే అపవిత్రత జోలికి వెళ్ళొద్దు, జారత్వం జోలికి వెళ్ళొద్దు, కామతత్వం జోలికి వెళ్ళొద్దు. దాని తర్వాత ఏమని చెప్పబడింది? దురాశ జోలికి మనం వెళ్ళకూడదు, మనలో దురాశ ఉండకూడదని బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా. అంటే మీరు ఆలోచించండి, దేవుని సన్నిధిలోనికి చేరాలంటే వేటిని మనం చంపుకోవాలి? వేటిని మనం చంపుకోవాలి? జారత్వము నంబర్ 1, తర్వాత అపవిత్రత నంబర్ 2, తర్వాత కామాతురత్వం నంబర్ 3, తర్వాత నంబర్ 4 దురాశ. దాని తర్వాత ఇంకేమైనా ఉందా? అయిపోయిందా? విగ్రహారాధన, ధనాపేక్ష. ధనాపేక్ష అని అన్నాడు. ధనాపేక్ష అని అన్నాడు అంటే ధనము. ఈ ధనము కూడా చాలా ప్రమాదము కలిగిందేనండి. ఇది డబ్బుంటే కొండ మీద కోతినైనా దించుతాడంట. డబ్బులుంటే 1000 రూపాయలు చూపిస్తే కోతి దిగుతుంది. ఏంటి కోతి దిగుతుంది? నువ్వు అట్టిపండు చూపించి దిగుతుంది. అది కొండ మీద నువ్వు కోతికి డబ్బు చూపిస్తే దానంటే దానికి ఎందుకు అది డబ్బు? కానీ ఒక సామెత వాడతారు, కొండ మీద కోతినైనా దింపేయొచ్చని. ధనాపేక్ష కూడా చాలా ప్రమాదం అండి. డబ్బును బట్టి చేసే పరిచర్య ప్రమాదము ప్రియులారా. సేవ కాలుష్యం అయిపోయిందండి. రేటు కట్టి సేవ చేస్తున్నారండి. ఇంత ఇస్తేనే పరిచర్య చేస్తామని వాళ్ళు వచ్చేసారండి. దేవుని రాజ్యాన్ని కట్టాల్సిన వాళ్ళే మాకు ఇంత ఇస్తేనే మేము పరిచర్య చేస్తాం, ఇంత ఇస్తేనే మేము సేవకు వస్తాం, ఇంత ఇస్తేనే మేము వాక్యము చెప్తాం అనే రోజులు వచ్చేసాయి ప్రియులారా. అనే రోజులు వచ్చేసి ఆనాడు భక్తులకి దేవుని పరిచర్య కొరకు ఎవరైనా పిలిచి రండి వాక్యం చెప్పండి అని అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళకి దేవుని సువార్తను అందించాలని ఇష్టపడ్డారండి. నపుంసకుడు కనబడితే ఫిలిప్పు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అతనికి అర్థం కావట్లేదంట అని చెప్పడానికి ఇష్టపడ్డారండి. కానీ ఆ సేవకు ఈ సేవకు ఎంత తేడా ఉందో మీకు ఆలోచించండి ప్రియులారా. జరిగింది ఏంటంటే ధనాపేక్ష మంచిదంటారా? కాదు ప్రియులారా. వీటన్నిటిని చంపేసుకోవాలని వాక్యం సెలవిస్తుందండి. ఇవి
చంపుకున్నప్పుడే పరిశుద్ధ ఆభరణములను మనము ధరించుకోగలము. దేవుని సన్నిధిలోనికి మనము చేరగలము. ప్రియులారా, దేవుడు మనందరినీ కూడా ఒక ఎన్నికతో, ఒక ఏర్పాటుతో మనల్ని ఈరోజు ఇక్కడ ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఒక నిర్ణయంతో, అవును, వాక్యము చెప్పినట్టుగా నా శరీరంలో ఉన్న కోరికలను నేను చంపేసుకోవాలన్న నిర్ణయం కనుక మీరు తీసుకోగలిగితే మీకు ఇంకా తిరుగుండదండి. అబ్రహాం ఆ నిర్ణయం తీసుకోగలిగాడు. పాపిష్టి జనం నుంచి దూరం అయిపోయాడు, ఇంటి నుంచి దూరం అయిపోయాడు, బంధువుల నుంచి దూరం అయిపోయాడు. దేవుడు చెప్పిన వాటికి తల వంచాడు. కాబట్టే ఇంకా దేవుని మాటకు లెక్క ప్రకారంగా ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి గొప్పగా దీవించబడ్డాడు. ప్రియులారా, ఫరిసీలు ఎవరో తెలుసా అండి మీకు? ఫరిసీలు ఎవరో తెలుసా? ఫరిసీలు ఎవరనంటే బైబిల్ బాగా తెలుసు మాకు అని చెప్పుకునేటాళ్ళు. వాళ్ళకు తోరా అని ఉంటుంది. ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, ఈ 5 కాండాలని తోరా అని అంటారు అనమాట. ఇది వాళ్ళకు బాగా వచ్చు. సో ఈ బాగా వచ్చిన వాడిని యేసు ప్రభు తిడతాడు. మీరు అబ్రహాం కుమారులు గారు మీరు అని అంటాడు. అబ్రహాం పిల్లలు మీరు కారు అని అంటాడు. కానీ ఒక ట్యాక్స్ కలెక్టర్ ఉంటాడు, ఒక సుంకరి ఉంటాడు. ఆయన ఎవరంటే పొట్టి చెక్కయ్య. ఆయన ఎవరు చెప్పండి? పొట్టి చెక్కయ్య. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఏమంటాడో తెలుసా? ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడు అన్నాడు. ఎందుకు చెప్తారా? ఎందుకు తెలుసా? ఆ సుంకరి యేసు ప్రభు రావడంతో మారుమనసు పొందేసుకున్నాడు. ప్రియులారా, ఆ సుంకరి యేసు ప్రభు రావడంతో ఏమైపోయాడు? మారుమనసు పొందుకొని ఎవరెవరైతే నేను అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళందరికీ కూడా నేను తీసుకునింది రిటర్న్ ఇచ్చేస్తానని అన్నాడండి. అంటే ఒక సుంకరి మారుమనసు పొందుకున్నప్పుడు నీవు అబ్రహాము కుమారుడివి అని అన్నాడండి యేసుక్రీస్తు వారు. ఈరోజు అదే మాట దేవుడు మనకు చెప్పగలడా? ప్రియులారా, మీరు అబ్రహాము పిల్లలని. ఇప్పుడు దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు. ఏమని? నిన్ను ఆశీర్వదించి దీవిస్తాను, గొప్ప జనముగా చేస్తానని అన్నాడు. ఆ ఆశీర్వాదం ఎవరికి వర్తిస్తుంది చెప్పండి? క్రీస్తు సంతానంలో వచ్చిన మనందరికీ, క్రీస్తులో మనందరికీ ఆ ఆశీర్వాదం. ఈరోజు ఆ ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకున్నామా? అబ్రహాం గారికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకున్నామా? ఒక్కసారి ఆలోచించండి. అబ్రహాం గారికి దేవుడు భౌతికంగా, ఆత్మీయంగా 2 విధాలుగా ఆశీర్వాదాలు చెప్తాడు. భౌతికంగా ఆశీర్వాదం ఏమో యెహోషువ గారి తరంలో నెరవేరుతుంది. ఆ భూభాగాలు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని అంతటిని కూడా స్వాధీనపరుచుకుంటారు. అది అక్కడ నెరవేరుతుంది. కానీ క్రీస్తులో ఉన్న ఆశీర్వాదం అది ఎప్పుడు నెరవేరుతుందో తెలుసా? మనమందరము ప్రభు కొరకు బ్రతికినప్పుడు, పరిశుద్ధ ఆభరణములను ధరించుకున్నప్పుడు, ప్రభు కొరకు జీవించినప్పుడు, అప్పుడండి నిజంగా ఘనత దేవునికి. అప్పుడండి దేవుడు మనందరినీ కూడా అబ్రహాము పిల్లలు అని అనడం. ఈరోజు మనందరికీ విశ్వాసులకు తండ్రిగా నిలబడిన ఆ అబ్రహాం గారిని మనమందరము కూడా ఒక రోల్ మోడల్గా తీసుకొని మనం ముందుకు సాగాలి. ప్రియులారా, అన్నాడు యెహోషువ గారు కానివ్వండి, వారి టీం కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఏం చేశారో తెలుసా? వాళ్ళ అబ్రహాం గారిని ముందు పెట్టుకొని మా దేవుడు అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడని వాళ్ళందరూ కూడా ధైర్యంగా ముందుకు సాగారండి. అలా ధైర్యంగా ముందుకు సాగడానికి ఒక కార్యం జరగాలండి. ఆ కార్యం ఏంటో వివరించి నా మాటలు ముగిస్తాను. చూడండి, యెహోషువ గ్రంథం చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. అక్కడ ఏమనుందో? మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. కాసేపు అక్కడ ఆగి ఆలోచించండి. అద్భుతాలు చేయాలంటే, దేవుడు అద్భుతం చేయాలంటే వీళ్ళు ఏం చేసుకోవాలంట? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని అన్నాడు. దాని తర్వాత ఏమంటున్నాడు చూడండి 6వ వచనంలో, మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. ఇప్పుడు మీరు బాగా చూడగలిగితే అక్కడ ఉన్న సందర్భం ఏంటంటే, యెహోషువ గారు ఆయన టీం అంతా ఏం చేస్తున్నారో చూడండి. దేవుడు ఒక మాట చెప్పాడు. ఫస్ట్ ఏమనంటే, మిమ్మల్ని మీరు ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోండి, నేను ఒక అద్భుతమైన కార్యం చేస్తాను. ఓకే, పరిశుద్ధపరచుకున్నాం ప్రభువా, నెక్స్ట్ ఏంటి ప్రభువా అని అంటే ఆయన అంటున్నాడు, ఇదిగో ఇప్పుడు
మందసము మోసుకొని పోవాలి. ఎవరు? యాజకులు మందసం మోసుకొని వెళ్ళాలి. అయితే ఇప్పుడు వీళ్ళేమో మోయాబు మైదానం యువతలు ఉన్నారు, అవతలేమో ఎరికో. యువతల మోయాబు, అవతల ఎరికో. మధ్యలో ఏముంది? మధ్యలో యోర్దాను నది ఉంది. ఈ యోర్దాను నది నీళ్ళు ఎలా ప్రవహిస్తుంటుందని అంటే, వరద వచ్చినప్పుడు చూసారా నీళ్ళు ఎలా ఉంటుందో? వరద వచ్చినప్పుడు అందులో కాలు పెట్టారనుకోండి, లాక్కెళ్ళిపోతుందండి నీళ్ళు, లాక్కెళ్ళిపోతుందండి. ఆ నీళ్ళంతా ఎర్ర సముద్రంలోనికి వెళ్ళి కలిసిపోతుంది అనమాట, యోర్దాను నదిలో ఉన్న నీరు. అయితే అంత వరద అంత స్పీడ్గా మరి అక్కడ నీళ్లు వెళ్తుంటే, ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, ధైర్యంగా ఒక అడుగు వేయండి. మీరు అడుగు పెడితే ఏమైపోతుంది? ఆ వరదలాగా ప్రవేశిస్తున్న నీరు ఏమైపోతుంది? గోడలాగా అలా నిలబడిపోతుంది. కాబట్టి మీరు అడుగు వేయండి అని అన్నారండి. ఇప్పుడు మీరు చెప్పండి, చాలా ఫోర్స్గా వాటర్ వస్తుంది. దేవుడు చెప్పాడు ఒక కాలు పెట్టానని. ప్రభువా ఏం మాట్లాడుతున్నావు? కాలు పెడితే బతుకుంటానా? ఈ వరదలో నేను కొట్టుకు వెళ్ళిపోతే మనకెందుకు వచ్చిన కూడా? సారీ ప్రభా, ఐ కాంట్, అంతేనా? మా వల్ల కాదు ప్రభా అని అంటాం. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? యెహోషువ నువ్వు చెప్పు నీ ప్రజలకి. ఏమని? ప్రభా ధైర్యంగా కాలు పెట్టమన్నాను, నేను చేసే కార్యం ఏంటో చూడు అని అన్నాడండి. సరే నీ యెహోషువ గారి మాట విని మందసాన్ని మోస్తున్నారు కదా యాజకులు. ఆ యాజకులందరూ కూడా దేవుని సన్నిధి నీకు సూచనగా ఉన్న మందసాన్ని మోసుకుంటూ ఆ ప్రజలందరూ కూడా విశ్వాసంతో ఏం చేశారో తెలుసా? వెళ్ళి అడుగు పెట్టారని. అలా కాలు అడుగు పెట్టగానే అద్భుతం జరిగింది. అలా కాలు అడుగు పెట్టగానే అద్భుతం జరిగింది. ఆ అద్భుతం జరగగానే అలా వాళ్ళు ఆ గోడలాగా మరలా మోషే గారికి దేవుడు ఏ విధంగా ఎర్ర సముద్రాన్ని చీల్చి నడిపించాడో, మరలా అలాంటి అద్భుతాన్ని మరలా యెహోషువ గారి కాలంలో చేశాడు. ప్రియుల, యెహోషువ గారి కాలంలో చేసి వాళ్ళందరినీ కూడా నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు బాగా ఆలోచిస్తే, ఇప్పుడు ఆ ప్రజలందరూ యెహోషువ గారిని నమ్మారా లేదా చెప్పండి? ఆ ప్రజలందరూ యెహోషువ గారిని నమ్మారా? యాజకుల్ని నమ్మారా? విశ్వసించారా? విశ్వసించారు కాబట్టి ధైర్యంగా వెనకాల సాగిపోయారు. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు దేవుడు కొన్ని మాటలు చెప్తాడు. నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో, కార్యం ఎలా ఉంటుందో నేను చూపిస్తానని అంటాడు. అలాంటి కార్యం చేయాలని అన్నప్పుడు, అద్భుత కార్యాలు జరగాలని అన్నప్పుడు దేవుని సన్నిధిని మోసే యాజకులు కావాలండి. దేవుని సన్నిధిని మోసే యాజకులు కావాలి. ప్రార్థించే దైవజనులు కావాలి. ఎప్పుడైతే ప్రార్థించే దైవజనులు ఉంటారో వాళ్ళే దేవుని సన్నిధిని మోయగలరు. వాళ్ళే వాగ్దాన దేశానికి నడిపించగలరు. వాళ్ళే నిత్య జీవానికి నడిపించగలరు. వాళ్ళే అబ్రహాము పిల్లలకి రావాల్సిన ఆ స్వాతంత్రం ఏదైతే ఉందో అది వాళ్ళే అందించగలరు. కాబట్టి దైవజనులు మనకు కావాలి ప్రియులారా. దైవజనులు లేకపోతే నిజంగా మన ప్రాంతాలు నశించిపోతాయి, బెంగళూరు పట్టణాలు నశించిపోతాయి. కాబట్టి మనకు ఖచ్చితంగా దైవజనులు కావాలి, సేవకులు కావాలి. వీళ్ళు రాగలిగితే, వీళ్ళు నిలబడగలిగితే, వీళ్ళు సేవ చేయగలిగితే, వీళ్ళే గనక దేవుని పరిచర్ను ఉన్నతంగా చేయగలిగితే నిజంగా అనేక ఆత్మలు రక్షించబడతాయండి. నేను ఈ ప్రత్యేకమైన సందర్భంలో ఒక మాట చెప్పదలుచుకున్నానండి. ఆ మాట ఏంటో తెలుసా? క్రైస్ట్ హోలీ చర్చ్ మా సంఘం అది. నేను ఎంత ధైర్యంగా భావిస్తానంటే, ఎంత సంతోషపడతానంటే వారి విషయంలో. ఇప్పుడు ఒక ఆత్మీయ నాయకుడు యెహోషువ గారు అక్కడున్న ప్రజలందరికీ మీరు ధైర్యంగా కాలు పెట్టేయండి, యాజకులు దేవుని సన్నిధిని మోస్తున్నారు, వాళ్ళు మీరు ధైర్యంగా కాలు పెట్టి మీరు అడుగు పెట్టి నడుచుకొని వెళ్ళండి అని అంటే వాళ్ళందరూ ధైర్యంగా ముందుకు సాగిపోయారండి. వాళ్ళందరూ ధైర్యంగా సాగిపోయారు. అంటే ఆ ప్రజలందరూ కూడా మా ఆత్మీయ నాయకుడు విజన్ ఏంటో మా విజన్ అదే, మా ఆత్మీయ నాయకుడు ఏం చెప్తాడో మాకు అదే, మా మాట కూడా అదే ఫైనల్. మా ఆత్మీయ నాయకుడు వాగ్దాన దేశానికి నడిపిస్తున్నాడు కాబట్టే మేము ఆయనను గుడ్డిగా వెంబడిస్తాం అని వాళ్ళు వెంబడించారండి. ఈరోజు నిజంగా ఆ విషయంలో నేను చాలా గర్విస్తున్నాను. దేవుని సన్నిధిని మోస్తూ, దేవుని యొక్క దర్శనాన్ని బట్టి, దేవుని యొక్క పిలుపుని బట్టి దేవుని సేవ చేయాలి, ఆత్మల భారం కలిగి మా దైవజనుడు ముందుకెళ్తున్నాడని క్రైస్ట్ హోలీ చర్చ్ సంఘ సభ్యులందరూ కూడా మా యాజకుడు మోస్తున్నాడు కదా గుడ్డిగా వెళ్ళిపోదాం అని నిజంగా వెనకాల వచ్చేసారండి. నాకు
నిజంగా సపోర్ట్ చేశారండి. మీరు ఆలోచించండి, బెంగళూరులో ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో చర్చిలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఎవరిని విమర్శించాలని కాదు, కానీ ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఆత్మల పట్ల భారం కలిగి ఎంతమంది ముందుకెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్, ఎన్ని సంఘాలు కదులుతున్నాయి అనేది ఇంపార్టెంట్. చర్చిలో మనం ఆరాధన చేసుకోవాలి, మంచిదే, కానీ సంఘం అంతా కూడా ఫిలదెల్ఫియా సంఘం వలె సువార్త ప్రకటించే సంఘంగా సంఘాలు మారాలి. దానికి క్రైస్ట్ హోలీ చర్చే ఇన్స్పిరేషన్ అవ్వాలనేది నా కోరిక. క్రైస్ట్ హోలీ చర్చే అనేకులకి మాదిరి అవ్వాలనేది నా కోరిక. నాకు చాలా బాధ కలుగుతుందండి, చాలా చోట్లకి నేను వెళ్తున్నప్పుడు మీ బెంగళూరులో సేవ లేదంటగా ఆ మాట విని 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 బాధెక్కిపోయిందండి నాకు. మా ఆంధ్రలో ఉన్నంత లేదంట కదా, కాబట్టి మా ఆంధ్రలో నుంచి వచ్చి మీ దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారు, సేవ చేస్తున్నారు, ఎందుకు మీరేం చేయలేకపోయారని ఆ మాట విన్నప్పుడల్లా బాధ కలుగుతుంది. కానీ ఎప్పటికైనా నేనైతే ఒకటి చెప్పగలను, బెంగళూరులో కూడా మంచి ఉజ్జీవాన్ని దేవుడు రగిలిస్తాడు. బెంగళూరు పట్టణంలో కూడా గొప్ప గొప్ప బోధకులు ఇక్కడి నుంచే దేవుడు లేవనెత్తుతాడు, అనేకుల్ని దేవుడు నిలబెట్టుకుంటాడు. ఆయన పరిచర్య ఎక్కడండి ఆగిపోతుంది, ఎక్కడ ఆగిపోతుందో అక్కడి నుంచి ఆయన మొదలు పెట్టగలిగే గొప్ప సామర్థ్యం కలిగిన వాడు కదండి మన దేవుడు. అసాధ్యం అనే మాట ఆయన డిక్షనరీలో లేదండి. కాబట్టి ఆయనను నమ్మిన మనము, ఆయనను విశ్వసించిన మనము ధైర్యంగా ఆయన సేవలోనికి ముందుకు వెళ్ళాలి ప్రియులారా. ఎప్పుడైతే ధైర్యంగా ఆయన సేవలోకి మనం ముందుకు వెళ్ళగలుగుతామో అప్పుడే ఉన్నతమైన పరిచర్య జరుగుతుంది. యెహోషువ లాంటి ఆత్మీయ నాయకుడు ఒక్కడుంటే చాలండి, ధైర్యంగా మీరు అడుగు పెట్టండి, దేవుడు మనతో ఉన్నాడు, ఆయన సన్నిధిని మేము మోస్తున్నాం, ఆ దర్శన పిలుపు మాకు ఉంది, ఖచ్చితంగా వాగ్దాన దేశం దేవుడు మనకిస్తాడన్న ఆ నమ్మకము, విశ్వాసం ఒక దైవజనుడుకుంటే చాలండి. సంఘస్థులందరూ కూడా ఆ దైవజనుడు వెనకాల వెళ్ళిపోతారు గుడ్డిగా. ఎందుకంటే ఆ వాగ్దాన దేశమే మనకు నిత్యమైన లోకము, పరలోకము. ధైర్యంగా ఎప్పుడైతే ఒక ఆత్మీయ నాయకుడు విశ్వాసంతో అడుగు వేద్దాం, విశ్వాసంతో మనం నడుద్దాం, ఆ నీళ్లను ఎండిపోయేటట్టుగా దేవుడు చేస్తాడు. మనల్ని మనం పరిశుద్ధపరచుకున్నాం కదా, పరిశుద్ధ ఆభరణాలు ధరించుకున్నాం కదా, వధువు సంఘము సిద్ధపడిపోయినప్పుడు ధైర్యంగా ఆ సేవకుడు కానివ్వండి, కాపరి కానివ్వండి, దేవుని సన్నిధిని మోస్తున్న వాళ్ళందరూ కానివ్వండి, ధైర్యంగా ముందుకు వెళ్ళినప్పుడు మన వెనకాలే విశ్వాసులు కూడా వస్తారు ప్రియులారా. కాబట్టి దేవుడు ఈరోజు ఈ రాత్రి మీతో మాట్లాడుతూ ఏమంటున్నారో తెలుసా, నా సన్నిధిని మోసే యాజకుడు మీరు అవ్వాలి, నా సన్నిధిని మోసే ఆ రాజులైన యాజక సమూహంగా మీరు ఉండాలని దేవుడు అంటున్నాడు. ఆయన సన్నిధిని మోయాలండి, ఎక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధిని మోసుకుంటూ వెళ్ళండి ప్రియులారా. బెంగళూరులో ఎక్కడ మీరు తిరిగినా, ఏ ప్రాంతంలో మీరున్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దేవుని గూర్చిన సంగతులు మీరు మాట్లాడాలి, దేవుని గూర్చిన విషయాలు మీరు మాట్లాడాలి. దేవుని సన్నిధిని మీరు మోయగలిగితేనే దేవుడు అంటే ఏంటో వాళ్ళు మిమ్మల్ని చూసి తెలుసుకుంటారు. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, ఆఫీస్లో ఒక స్నేహితుడు ఉండేవాడు. అతనుకున్న ఆలోచన ఏంటో తెలుసా, ఎప్పుడు కూడా ఏం చేసేవాడు తెలుసా, ఫోన్లో చూడకూడని దృశ్యాలు ఎక్కువగా చూస్తూ ఉండేటోడు. అలాంటి దృశ్యాలు ఎక్కువగా అలా చూస్తున్నప్పుడు నేను చాలాసార్లు హెచ్చరించేవాడిని, ఎందుకురా అవన్నీ, అలాంటివన్నీ చూసి ఎందుకు నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావనంటే ఆడు నీకు కూడా కావాలి చెప్పు, పెడతాను, పంపిస్తాను అని అనేటోడు. నేను ఎప్పుడు కూడా ఇష్టపడేవాడిని కాదండి, అది నా ఫోన్లో కూడా ఉండకూడదు అని అనుకున్నాను. యవ్వన కాలంలోనే నేను ప్రభుని తెలుసుకున్నప్పుడు ప్రభు కొరకు పవిత్రంగా బ్రతకాలి, ఇంతవరకు అయితే ఏదో బతికేసాము, ఇంకా అలా ఉండకూడదు, పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకాలని అనుకున్న టైంలో వాళ్ళని శోధించడానికి ఏం చేశారు తెలుసండి, ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. అందులో ఉన్న వాళ్ళందరూ ఆలోచనలు కలిగిన వాళ్ళే, అలా ఏం చేశారు, ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఆ గ్రూప్లో అన్నీ కూడా చూడకూడని దృశ్యాలు ఉన్న వీడియోస్లో ఉన్న గ్రూపులు, ఆ గ్రూప్లో నన్ను యాడ్ చేసేసారండి. అది నా ఫోన్లోకి వచ్చింది. నా ఫోన్లోనికి రాగానే అపవిత్రమైనది ఏది ఉండకూడదని వాక్యం నన్ను గద్దించింది. తెలియపరచగానే దేవుని మాటకు, దేవుని చిత్తానికి నేను లోబడ్డాను. వెంటనే గ్రూప్లో నుంచి లెఫ్ట్ అయిపోయానండి. ఇది ఇప్పుడు జరిగింది కాదు, కాలేజ్ డేస్లో నేను ఆఫీస్లో పనిచేస్తున్న టైంలో జరిగిన సంగతి. అయితే నేను బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళందరూ రౌండప్ చేశారండి నన్ను. పొద్దున వెళ్ళినప్పుడు ఎందుకు గ్రూప్లో నుంచి వెళ్ళిపోయావు, ఏమి అనంటే, సారీ నాకు అవన్నీ ఇంట్రెస్ట్ లేదని అన్నా. నాకు అవన్నీ ఇంట్రెస్ట్ లేదు, దయచేసి నన్ను అందులోకి రాగానే, నువ్వేమన్నా పవిత్రుడివి అని అనుకుంటున్నావా? ఎవరున్నారు ఈ రోజులు అవన్నీ చూడకుండా, ఎవరున్నారు ఈరోజు అలా చేయకుండా? అంటే చూడండి పాపం కూడా ఎలా అయిపోయిందండి, ఎవరున్నాడు, ఎవరు లేరు కదా అన్నట్టుగా ఉన్నారు. అయితే ఆ మాట అంటూ ఎవరు లేరు కదా, నువ్వెందుకు అలా ఉన్నావు అని అంటే, అప్పుడు నేను ఒక మాట చెప్పానండి. ఏంటనంటే, నేను యేసు ప్రభుని నమ్మాను, ఐ బిలీవ్ ఇన్ లార్డ్ జీసస్. నేను చెప్పాను, నా ప్రభుకి పరిశుద్ధంగా ఉండడమే ఇష్టం.
నేను ఆయన లాగానే బ్రతకాలని అనుకుంటున్నానంటే అప్పట్లో పాస్టర్ కాదండి. అంటే ఏంటి ఇప్పుడు నువ్వు అర్జెంటుగా పాస్టర్ అయిపోవాలా? నువ్వు అర్జెంటుగా పాస్టర్ అయిపోతావా? నువ్వు పాస్టర్ అయిపోయి నువ్వు ఏం సాధించాలని? పోయి సన్యాసం తీసుకో అని అన్నాడు. అప్పుడు నేను అన్నాను, దేవుడు ప్రతి మానవునికి ప్రతి మనిషికి ఒక అవకాశం ఇస్తాడు మారమని. నువ్వు నమ్మిన దేవుని బట్టి నువ్వేమై ఉన్నావో నీకు తెలుసు, నేను నమ్మిన దేవుని బట్టి నేనేం కలిగి ఉన్నానో నాకు తెలుసు అని అన్నాను. అవాక్ అయిపోయాడండి. అవాక్ అయిపోయాడు. అంటే వాళ్ళకి అర్థమైపోయింది, వీళ్ళు నమ్మిన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవుడు కాబట్టే వీడు పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడు. మనకు అది చేత కావట్లేదు. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిని మనం మోయగలగాలి ప్రియులారా. ఎవరు పాపం చేయాలని ఎంత ఫోర్స్ చేసినా వాటి జోలికి మనం వెళ్ళకూడదు. దేవుని సన్నిధిని మోసి అక్కడ మనం గనక దేవుని వాక్యాన్ని విత్తగలిగితే అలాంటి చోట దేవుడు మహిమపరచబడతాడు ప్రియులారా. అలాంటి చోట దేవునికి మహిమ వస్తుంది ప్రియులారా. కాబట్టి అలా మనం అందరం కూడా దేవుని సన్నిధిని మోసే యాజకులుగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు సంఘాలు వర్ధిల్తాయి, సంఘం బాగుంటుంది, దేవుని కృపలో వర్ధిల్లగలుగుతాం. మనమందరం కూడా దేవుని కొరకు మహిమకరంగా బ్రతుకుతాం. మీరందరూ కూడా అబ్రహాము పిల్లలుగా ఉండాలని దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ఆ ఆశీర్వాదం క్రీస్తు ద్వారా మనమందరం కూడా సొంతం చేసుకునే విధంగా నిత్య లోకానికి మీరందరూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను.